మాతర సంపూర్ణ గీతాన్ని నిర్విరామంగా 77 సార్లు 5 గంటల పాటు తన రాగంతో ఆలపించి ప్రపంచ రికార్డు భారత్ టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన పాడుతా తీయగా సూపర్ సింగర్ విన్నర్ చిరంజీవి దొంతచెట్టు ధీరజ్ మనతో ఉన్నారు. ఈరోజు ఆయనకి ఈ అవార్డుని ప్రదానం చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చేసారు డాక్టర్ కిరణ్ కుమార్ గారు. ఈ కార్యక్రమం జరగడానికి వేదిక అయిన వి డెంటల్ హాస్పిటల్ మీ అందరూ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ అబ్బాయి అసలు ఈడేంటి అనిపిస్తోంది నాకు. ఎందుకంటే 14 years పసివాడు. ఆయన ఆడియో మెసేజ్ల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి బర్త్డే గ్రీటింగ్స్ ఆయన స్వయంగా ఏమండి హ్యాపీ బర్త్డే ధీరజ్ అని నేను నీ ఎస్పి బాలు అంకుల్ని అన్నా. అంత అమోఘమైన అదృష్టం పొందిన ఈ చిన్నారి ఆ తల్లిదండ్రులు ఇంకెంత అదృష్టం చేసుకున్నారో. 77 సార్లు వందే మాత్రం సంపూర్ణ వందే మాత్రము ఆయన రిసైడ్ చేసి భారత్ టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి అవార్డు పొందడమే కాకుండా 40 స్కూల్స్ 40 స్కూల్స్లో పిల్లలకి వందే మాత్రం నేర్పాడండి. సో ఇది ఈ వ్యక్తిని చూస్తే నాకు అనిపిస్తుంది, అబ్బా అబ్బా ఇలాంటి కొడుకు ఉన్న ఆ పేరెంట్స్ ధన్యులు, ఇంకొక మాటే లేదు. మన మూలాలను మర్చిపోకుండా, మన జాతి మన మూలాలను మర్చిపోకుండా ఈ విధంగా వాళ్ళ పిల్లల్ని పెంచినందుకు ప్రత్యేకించి వాళ్ళకి నా ధన్యవాదాలండి. దాంతోపాటు అబ్బాయికి ఆల్రెడీ టాలెంట్ ఉందని సార్ చాలా చెప్పారు. ఇప్పుడు జనరేషన్ చాలా విధాలుగా టాలెంట్ ఉంది, కానీ మన మూలాలు మర్చిపోకుండా మన భాషను గౌరవిస్తూ మన సంస్కృతిని గౌరవిస్తూ వందే మాతరాన్ని 77 సార్లు పాడడం అంటే చిన్న విషయం కాదండి. దానికి ప్రత్యేకించి అబ్బాయికి నాకు వయసులో చిన్నవాళ్ళు కాబట్టి ఆశీర్వాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా అబ్బాయి వృద్ధిలోకి వస్తారని, ఈ రాష్ట్రంతో పాటు దేశం పేరు కూడా నిలబెట్టే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓ భారత మాత నీకు వందనం అని మొదలయ్యే ఈ గీతాన్ని బక్కం చంద్ర చటర్జీ గారు 1807లో రాయడం జరిగింది. దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎన్నో వేదికల మీద పాడటంతో చాలా ప్రసిద్ధిగాంచింది. అలా ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఈ వందే మాత్రం అనేది నాటుకుపోయింది. వందే మాత్రం నినాదంతో మనకి స్వాతంత్రం రావడం జరిగింది. మనకి 1907లో వచ్చిన భారత జెండాపై కూడా మధ్యలో వందే మాతరాన్ని అనేది పెట్టడం జరిగింది. అంటే మనకు అర్థమవుతుంది వందే మాత్రం ఎంత ముఖ్యమైందో అని. మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టిన ఈ వందే మాత్రం నేర్చుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడికి కూడా ఉంది. అందుకే మన గవర్నమెంట్ వాళ్ళు మనకి 2 చరణాలు వందే మాత్రానికి శాంక్షన్ చేశారు. 2 చరణాలు జాతీయ పాట హోదానిచ్చి మనం ఎక్కడ ఏ స్కూల్కి వెళ్ళినా ఏ కాలేజ్కి వెళ్ళినా సరే మనకి ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. కానీ మొత్తం పూర్తి వందే మాత్రం నేర్చుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకే ఇప్పటికొచ్చి నేను ఒక 40 స్కూళ్ళకి వెళ్ళి అందరికీ వందే మాత్రం నేర్పించడం జరిగింది.